వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్లో గల బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సంఖ్య 24 లక్షలు, నా సంఖ్య 25 లక్షలని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి మొన్నటి ప్రభుత్వ లెక్కలలో నువ్వు గణనీయంగా తగ్గిపోయాను. అంటే ఓటర్ లిస్టులో నీ పేరు లేదు, నీకు ఓటర్ల జాబితాలో నీ అర్హత లేని విధంగా మున్నూరు కాపు సోదరులు గణనీయంగా తగ్గిపోయినారు. ఈరోజు చాలా బాధపడ్డాం, చాలా వేదికల్లో మాట్లాడినాం. ఏమని మాట్లాడినాం? అన్యాయం చేయడం సహిస్తాం, కానీ మాకు ఎన్నికలలో మాకు ఓటర్ లిస్టుల్లో మా పేరే లేదు, అంటే కులగరలో మా పేరు లేదు అంటే మమ్మల్ని అవమానపరుస్తుంది, కాబట్టి ఎట్టి పసు సాహిత్యం చెప్పి ఆ రోజు ఒకటే వేదిక మీద ఆ రోజు బండి సంజయ్ వచ్చాడు, తీర్మానం మల్లన్న వచ్చాడు, మేమందరం కూర్చొని ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. మాకు అన్యాయం చేస్తే సహిస్తాం, అవమానం చేస్తున్నారు, మీరు మా కులాన్ని సంఖ్యాపరంగా తక్కువ చూస్తున్నారు, కాబట్టి ఎట్టి పసులు ఒప్పుకున్న చెప్తే మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. ఇది అసెంబ్లీలో నేనే మాట్లాడినా. అందుకే ఇప్పుడు కూడా ఏ కులాలు ఎంత బయటకు రాలేదు, మళ్ళీ వాళ్ళు కులగాలను చేస్తా అంటారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కులగాలను స్టార్ట్ చేసింది. కాబట్టి ఏ కులగాని ఇచ్చడంగా ఎప్పుడు కులగాని చేసినా మున్నూరు కాపు బిడ్డలు డెఫినెట్గా గణనీయంగా పెరిగే ఉంటారు. కాబట్టి మేము ఆ రోజుగా సమావేశం తీర్మానం చేసినాము, ఏ ప్రభుత్వం చేసింది మనం చేసుకుందని చెప్పేసి ఏ ఊరికైనా ఈ ఊళ్ళో ఎన్ని అంటే 20 కడప 30 కడప అని చెప్తారు, ఏ ఊరు ఇవ్వడంగా 10-20 కడపకు తక్కువ ఎక్కడ ఉండే, కాబట్టి మనమే సర్వే ఇద్దామని చెప్పేసి మొన్న తీర్మానం చేసి జరిగింది. డెఫినెట్గా ఏ ఊరు ప్రకారం ఆ ఊరిలో ఎన్ని కడపలు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్ట్ ఇట్లా బహిర్గతం చేస్తామో, మున్నూరు కాపు లిస్ట్ కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడతలేము మేము, కానీ నీకు అన్యాయం జరుగుతుంది కదా, నీకు అన్యాయం జరగకుండా న్యాయం చేసేందుకు నువ్వు గొంతెత్తాలి కదా. ఎవడో అన్యాయం నీకు చేస్తున్నమంత ఊరుకునే పరిస్థితి మున్నూరు కాపు లేరు కదా. వీలైతే సాయం చేస్తాం, కానీ నష్టం చేయంగా మనం, కానీ మాకు నష్టం చేస్తే డెఫినెట్గా మా గొంతెత్తుతామని చెప్పే విధంగా ఈరోజు మా కోసం కాదు, కానీ భావి తరానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగియాలని చెప్పి స్వరిస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కానీ జరుగుతున్నాయి, మున్నూరు కాపు మీద దాడులు జరుగుతున్నాయి. నేను మీడియాతో సాక్షిగా చేయడం బయట చెప్తున్నాను, ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఏ రోజు చూడు హెచ్ఎండిఏల బాలకృష్ణ గారు ఒక గుడ్ ఆఫీసర్, హెచ్ఎండిఏలో పెద్ద ఆఫీసర్, 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు లంచం తీసుకోక దొరకలే, కానీ నీ మీద నువ్వు లంచం తీసుకున్నావు అని చెప్పి నీ ఇంటి మీద దాడి చేసి ఆ యొక్క గోపాలకృష్ణ గారు ఐపీఎస్ను తీసుకుపోయి జైల్లో వారేసిండు. ఆయన మున్నూరు కాపు బిడ్డ, ఆయన ఎక్కడ దొరికిండా? వేరే కులపడు కనవాళ్ళే. తదనంతరం ఇక్కడ డీటీస్గా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గారు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్, ఆయన కూడా రెడ్ హ్యాండెడ్ దొరకలే. నీ ఇల్లు మీద దాడి చేసి నీకు అక్రమంగా ఆస్తులు సంపాదించని చెప్పేసి ఆయనను జైల్లోకి పంపించి ఈరోజు సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మూడోది ఈఎన్సీ అనిల్ కుమార్ గారు, చాలా ప్రాంప్ట్గా ఉండే వ్యక్తి, కరప్షన్ లేని వ్యక్తి, ఆయనను తీసుకుపోయి ఈరోజు నేను ఎందుకు అంటున్నా అంటే, ఎందుకు ఈ దాడి చేస్తున్నారు? నూనె శ్రీధర్ మొన్ననే మన ఈగా ఉండే అతను కూడా ఈరోజు యాంటీ కరప్షన్ పట్టుకొని జిల్లా వారేసిండు. నేను ఏమంటాను, నా ప్రభుత్వాన్ని మా కుల పనులు కనబడుతున్నారా, వేరే కుల కనబడుతున్నారా? ఎందుకు మా మీద దాడి? ఒకే కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చెయ్యకండి అని చెప్పి మేము ప్రభుత్వానుగా ఒకటే వేది నుంచి కూడా చెప్పినాము. దాంతో భయభ్రాంతులకు గురవుతాను కులం. ఆ కులంలో ఉన్న మేము ఉద్యోగాలు చేయని భయమైన పరిస్థితి వచ్చింది, కాబట్టి ప్రభుత్వం కూడా పునరాలోచించే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన కులాలు మేము, లక్షల కోట్ల సంపాదించిన ఆస్తులు లేవు మా వెనుక, కాబట్టి దయచేసి ప్రభుత్వంలో పునరాలోచించుకొని ఇలాంటి దాడులు ఉండదు కూడా అని చెప్పి మేము చెప్తున్నాం. డెఫినెట్గా వాళ్ళందరికీ మద్దతుగా కులం ఉంటుందని చెప్పడం మరొకసారి మేము చెప్పడం జరుగుతుంది, అండగా ఉంటామని చెప్తున్నాం. ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఏ రోజు స్థానిక సంస్థ వచ్చి డెఫినెట్గా మున్నూరు కాపులు బాధ్యత వహించండి, ముందుండండి. ఆ ఊరిలో 3 మున్నూరు కాపులు ఉంటే భగవంతుడి దగ్గర ప్రజలు ఎట్లా ఓటేస్తే తీర్మానం చేద్దాం, కానీ ఎక్కువ శాతం కూడా సంఖ్యాపరంగా ఉన్నాము కాబట్టి మనము రాజకీయంగా ముందుకెళ్దాం. తద్వారా ఈ ప్రభుత్వాలు, రాబోయే కాలం ప్రభుత్వాలు ఏదైతే ఒకప్పుడు మున్నూరు కాపులు అసెంబ్లీలో 9-11 నుంచి ఈరోజు 3కు పడిపోయినామో, రేపు ఈ 3 మళ్ళీ 13 దాటిపోవాలనే ఉద్దేశంతో అన్ని పొలిటికల్ పార్టీలుగా ఈరోజు మనం మున్నూరు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించే విధంగా రాజకీయ అంటే ఏమనుకోవాలి ప్రభుత్వం, అరే ఇక్కడ మున్నూరు కాపుకి ఇస్తే వీళ్ళందరూ కలిసి గెలిపిస్తారనే భావన ప్రజలు ఉంటే డెఫినెట్గా అన్ని పార్టీలు ఆ యొక్క మున్నూరు కాపు కులం వైపే చూస్తారు. కాబట్టి మనం కొట్లాడుకుంటే రేపు రాబోయే కాలంలో చులకన అయిపోతాము, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోతాం. కాబట్టి డెఫినెట్గా
కుల బలోపేతం చేయాలి, తద్వారా ప్రజలను మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.